ఈ మధ్య ట్రంప్ను విమర్శించకపోతే వాళ్లకంత సీన్ లేదన్నట్టుగా అంతర్జాతీయ వ్యవహారాలు మారిపోయాయి. అయితే కొందరు మాత్రం ట్రంప్ ఎంత యాగీ చేసినా స్పందించరు. కొందరు మాత్రం ట్రంప్ నిర్ణయాలన్నింటినీ ఖండాలుగా చీల్చి పారేస్తుంటారు. అందుకే తెలుగునాట గతంలో సూపర్ డైరెక్టర్గా పేరొందిన ఆ దర్శకుడిపై ఎవరైనా మాట్లాడాలి అంటే ఆయన నోట్లో వేలెందుకు పెట్టాలరా బాబు అనుకుంటూ ఉంటారు. కానీ ట్రంప్ విషయంలో కూడా అదే వర్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఎవరైనా ఒక్క డైలాగ్ విమర్శనాత్మకంగా పేలిందో వెంటనే ఆయన్ను కాచుకోవడానికి వైట్ హౌస్ దండు మొత్తం సిద్ధమైపోతుంది. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమాలన్నింటినీ ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ తీవ్రంగా స్పందించారు. ఒప్పందాలు చేసుకోవాలని, కలిసిపోవాలని ఎవరికి వారు అనుకోవాలి కానీ ఎవరూ చర్చలు జరపాలని ఆదేశిస్తే అవి ఫలప్రదం కావని తాజాగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఖొమేనీ తేల్చి చెప్పారు. గత వారం ఇజ్రాయెల్ పార్లమెంట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు జరగాలంటూ చేసిన ప్రతిపాదనపై ఆయన కస్సుమన్నాడు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రారంభమైన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశాడు. అయితే ట్రంప్ ప్రతిపాదనను ఖొమేనీ తిరస్కరించాడు. జూన్లో అమెరికా వైమానిక దాడుల కారణంగా ఇరాన్ అణు కేంద్రాలు నాశనం అయ్యాయని ట్రంప్ చెప్పడం పూర్తిగా అబద్ధం అన్నాడు. ట్రంప్ తాను డీల్ మేకర్ అని భావిస్తున్నాడని, కానీ ఒప్పందాలు బలవంతంగా చేస్తే ఫలితాన్ని ఇవ్వవని, ముందే నిర్ణయించబడితే అది ఒప్పందం ఎలా అవుతుందన్నాడు. అలా చేయండి ఇలా చేయండి అని బెదిరించడం మాత్రమే అవుతుందన్నాడు. అనవసర యుద్ధంలో శత్రువు ప్రజలను భయానికి గురిచేస్తూ వారి ఆశలను బలవంతంగా మార్చడానికి ప్రయత్నిస్తాడని ట్రంప్నుద్దేశించి ఖొమేనీ వ్యాఖ్యానించాడు. అమెరికా అధ్యక్షుడు ఆక్రమిత పాలస్తీనాకు వెళ్లి నిరాశపడ్డ యూదులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్లారని ఖొమేనీ విమర్శించాడు.